అనగనగా ఒక ఊరికి అమ్మాయిని అనుకోకుండా అయ్యాను యువరాణిని. నేనిప్పుడు చేయాలి ఎన్నెన్నో, నేర్వాలి ఇంకెన్నో. రాజభవనంలో ఈ కొత్త జీవితం, పాఠశాలకే నేనంకితం. ఓ అద్భుతమైన ప్రపంచం వేచి ఉంది, నాకు ఉత్సాహం ఇస్తోంది. నాచరికం అంటే ఏమిటో తెలుసుకుంటున్నా. సోఫియా ఫస్ట్ నేర్చుకోవడం అవుతోంది రోజుక సాహసం. చూడి సమయం సత్తా చూపిద్దాం. సోఫియా ఇది బటర్ కప్స్. సోఫియా మరోసారి చేసి చూపించవా? ఇలా కిందకి తోసి రెండు వైపులా పట్టుకుని ముడివేస్తే దాన్నే స్నేహబంధం అంటారు. ఇదిగో దీన్ని పట్టుకుని లాగండి. పిల్లలు అందరూ ఇటు రండి. మన బృందంలో ఉన్న కొత్త సభ్యుల్ని పరిచయం చేసుకోండి. పెగ్, తను మెగ్. నేను మెగ్, తనేమో పెగ్. తప్పుగా అనుకోకండి. పర్వాలేదు, మా అన్నయ్య కూడా చాలా సార్లు ఇలాగే పొరపడుతూ ఉంటాడు. ఎందుకై ఉంటుంది నాకు తెలీదు. మేము చాలా వేరు తెలుసా? అది నిజమే అనుకోండి. ఏది ఒక్కసారి పెగ్ మెగ్లకి బటర్ కప్ స్వాగతం చెప్పండి. సరే, ఇప్పుడు ఎవరు పెగ్ మెగ్లకి బటర్ కప్ దుస్తులు ఇస్తారో చెప్పండి. నేనిస్తా హన్షా గారు. అలాగే ఇవ్వు సోఫియా. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది. నాకు ఇంకా ఉత్సాహంగా ఉంది. మీరిప్పుడు బటర్ కప్. సరే, మా బృందంలో ఒక యువరాణి ఉందంటే నమ్మలేకపోతున్నాను. కోటలో ఉన్నదే నమ్మలేకపోతున్నా. మహారాణి గారు కూడా రావడం మాకెంతో గర్వంగా ఉంది. నాకు కూడా ఇలాంటివి ఇష్టమే. హే, అవన్నీ ఏమిటి? మా దగ్గర అలాంటివి లేవే. అవన్నీ పథకాలు, వాటిని మీరు సంపాదించాలి. బటర్ కప్ గా ఉన్నప్పుడు బయట విషయాలు ఎన్నో తెలుసుకోగలుగుతారు. అలాగే మీరు చేసే ప్రతి పనికి ఒక పథకం దొరుకుతుంది. వాటిని మీ దుస్తులను అలంకరించాలి. నాకు ఇది ఈత కోసం, ఇది పక్షులు గుర్తించినందుకు వచ్చాయి. నాకు యూనికార్న్స్ ని చూడాలనుంది. ఏ బటర్ కప్ అయితే అన్ని రకాల పథకాలని గెలుచుకోగలుగుతారో వారి కోసం ఓ ప్రత్యేకమైన సూర్యకాంతి పథకం కూడా ఇవ్వబడుతుంది. అలాగే రేపు మనం ప్రకృతి పరిశోధన కోసం మిరియపు చెట్ల అడవుల్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి మీరంతా ఎన్నెన్నో పథకాలు అక్కడ గెలుచుకోవచ్చు. ఆటలు అక్కడ ఆడుకుంటాం. చాలా బాగుంటుంది. నా అంత ఇష్టం కాదుగా. నాకు అక్కడికి త్వరగా వెళ్ళాలని ఉంది. అలాగే సూర్యకాంతి పథకం రావడానికి ఇంకా ఒక పథకం సంపాదిస్తే చాలు. ఇంకా ఒకటేనా? నాకు ఇంకా 3 కావాలి. నాకు 2 కావాలి. మాకైతే చాలా కావాలి. మరేం పర్వాలేదు, రేపు మీరు ఎన్నైనా సంపాదించొచ్చు. ఇక బయలుదేరదామా? బెలివి, ఈసారి యోధుల సమావేశానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. ఎలా ఉన్నావు సోఫియా? అరే, ఈ దుస్తులేంటి ఇలా ఉన్నాయి? ఇవి బటర్ కప్స్ దుస్తులు. రేపు మేమందరం కలిసి మిరియపు చెట్ల అడవిలోకి వెళ్ళబోతున్నాం. నువ్వు చెప్పింది నిజమేనా? కానీ ఆ ప్రాంతం నీలాంటి యువరాణి వెళ్ళడానికి అనువైన చోటు కాదు సోఫియా. మరేం పర్వాలేదు, ఎందుకంటే సోఫియా యువరాణి కాకముందే ఒక బటర్ కప్ గా ఉండేది. పైగా సూర్యకాంతి పథకం గెలుచుకోవడానికి ఒకే ఒక పథకాన్ని సంపాదించాలి. వద్దనకండి కానీ నాన్నగారు. అక్కడ నీకేమైనా జరిగిందంటే ఎలా? అక్కడ రూబీ వాళ్ళ అమ్మగారు కూడా ఉంటారు కాబట్టి మీరేం కంగారు పడక్కర్లేదు. కానీ తను పడిపోతే అప్పుడు తనే పైకి లేవడం నేర్చుకుంటుంది. మహారాజా, ఒక్క మనవి. నేను ఒక బాలుడిగా ఉన్నప్పుడు గ్రౌండ్ హౌస్ గా ఉండేవాడిని. ఆ సమయంలో బయటికి వెళ్ళినప్పుడల్లా ఎన్నో విషయాలు నేర్చుకునేవాడిని. యువరాణి సోఫియా కూడా అలా వెళితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అయితే ఇంకే అంటే ఏంటి? ఏముంది, బెయిలీవిక్ సోఫియాతో పాటు వెళతారు. నేనా? అదేంటి నాన్నగారు? అవును, మీకు గ్రౌండ్ హగ్ అనుభవం ఉంది కాబట్టి సోఫియా మీద ఒక చిన్న గీత కూడా పడకుండా కాపాడగలరు. అర్థమైందిగా? ఒక చిన్న గీత కూడా పడకూడదు. ఒక్కటి కూడా పడనివ్వను మహారాజా. నిజానికి నాకు ఆయన తోడు అక్కర్లేదు. నేను జాగ్రత్తగానే ఉండగలను. కానీ బెయిలీవిక్ తోడుంటే మరింత సురక్షితంగా ఉండొచ్చు. నువ్వు క్షేమంగా ఉన్నావనే ధైర్యంతో నేను నిశ్చింతగా ఉండొచ్చు కదా. సరే, నేను మీకు ఏ రకంగానూ అడ్డురాను యువరాణి సోఫియా. మీరు అక్కడ చాలా సరదాగా స్వేచ్ఛగా గడపచ్చని ఈ గ్రౌండ్ హగ్ మాటిస్తున్నారు.